విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన నక్కా వెంకటరమణ కుటుంబాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించి నిత్యావసర వస్తువులను అందజేశారు. బాధితులకు ఇప్పటికే 25 లక్షల నష్టపరిహారం అందించామని, త్వరలోనే మృతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలోనే కార్మిక సంఘాలు అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మొన్న రోజు 4:30 టైంలో మధ్యాహ్నం జరిగిన స్టీల్ ప్లాంట్ దుర్ఘటన మనందరికీ కూడా చాలా బాధను మిగిల్చింది. మరి మొన్నైతేనేమి నిన్నైతేనేమి అందరం కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, హోంశాఖ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా మనం విజిట్ చేసాం. ఆ బాధిత కుటుంబాలకు కానీ, చనిపోయిన వారి కుటుంబాలకు కానీ అండగా నిలబడ్డాం. మరి అండగా నిలబడటమే కాకుండా ఈరోజు మళ్ళీ చనిపోయిన 8 మంది కుటుంబాలని వారి వారి ఎమ్మెల్యేలు ప్రాంతాల్లో అందరూ వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఏదైతే ప్రభుత్వం డిక్లేర్ చేసిన చెప్పులు రాత్రి అందించాం. కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికుడైనా, పర్మనెంట్ ఉద్యోగమైనా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్, డిపార్ట్మెంటల్ బెనిఫిట్స్ కూడా ఇంకా చాలా మనకు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు పర్సనల్గా మేము కూడా పార్టీలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి మా మొబైల్ నెంబర్లు వారికి ఇచ్చి, మా దగ్గర అయితే మదీనాబాద్లో నక్కా రమణ అని చెప్పి 42 సంవత్సరాలు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలు. అమ్మాయికి ఈ మధ్యన పెళ్ళయింది. భార్య, అతనికి ఒక ముసలి తల్లి కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొన్ని నిత్యావసర వస్తువులు తెచ్చి వాళ్ళందరికీ కూడా వాదార్చి ఒకటే మాట చెప్తాం. నా నెంబర్ ఇచ్చి అర్ధరాత్రి మీకు ఏ అవసరం ఉన్నా, మా సాయం కావాలన్నా కూడా కాంట్రాక్ట్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ హెచ్ఆర్తో మాట్లాడి అతను బయోడేటా కూడా పంపించడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా కాంపన్సేషన్ ఇచ్చే ఏదో ఆ రోజు కార్యక్రమం తర్వాత వదిలేసిన సందర్భాలు ఉండేవి. కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కుటుంబాలకు మేము చేసే ఈ ఆర్థిక సాయం వల్ల కుటుంబానికి ఏదో జరిగిపోతుందని కాదు కానండి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతిసారి జరుగుతుంటే అప్పుడు మాట్లాడుకుంటున్న తర్వాత మళ్ళీ సంఘటన జరిగినప్పుడే మాట్లాడుతున్నామన్న ఒక అపవాదుతో అన్ని సంఘాలు కానీ, అందరు ఎంప్లాయీస్ కానీ ఆవేదన వెలిగించారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెస్ మీట్లోనే చెప్పారు, వారం 10 రోజుల తర్వాత కార్మిక సంఘాలతో కానీ, బాధిత కుటుంబాలతో కానీ ఒక రివ్యూ పెట్టారు. ఏదైతే బిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఒక ఐపవర్ కమిటీ, 3 మెన్ కమిటీ ఎంక్వైరీ చేశారో వాళ్ళతో కూడా కూర్చుంటామని చెప్పారు. ఇది మేము చాలా సీరియస్గా మనస్ఫూర్తిగా లోపలికి తీసుకున్న విషయం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆవేదన మనం చూసాం, గౌరవ ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారి ఆవేదన మనం చూసాం. బాధితులకు మేము మాటిస్తూ ఉన్నాం, స్టీల్ ప్లాంట్ మధ్యలో నిలబడి పెడతా ఉన్నాం. మేము ఏ రోజు మిమ్మల్ని వదిలేది లేదు. ఈ ప్రైవేటీకరణకు అవ్వకుండా ఆపుకున్నది కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఎవరెవరు ఏదో అపోహలు సృష్టించి ఇలాంటి ఇన్సిడెంట్లను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలనుకుని ఏదో తప్పుడు మా ఇష్యూస్ వస్తూ ఉంటాయి.